నిషేధమట. దేశంలో రాయల్ ఛాలెంజ్ విస్కీ బ్యాన్ అయిందట. జాబితాలో ఓల్డ్ మాంక్, యాంటిక్విటీ బ్లూ, బ్యాక్ పైపర్ డీలక్స్ వంటివి కూడా బ్యాన్ అయినాయట. కృత్రిమ ఫ్లేవరింగ్ పైన FSSAI కొరడా జులిపించిందట. దీని ఫేవరెట్లు ఎవరైనా ఉన్నారా? బ్యాక్ పైపర్ బ్యాన్ అయిందట, ఓల్డ్ మాంక్ బ్యాన్ అయిందట, యాంటిక్విటీ బ్లూ బ్యాన్ అయిందట, రాయల్ ఛాలెంజ్ కూడా బ్యాన్ అయిందట. కారణం ఏంటంటే అందులో ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఏవో కలుపుతున్నారట. భారతీయ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ ఉంటుంది కదా, FSSAI, సో అది గుర్తించింది. ఈ దేశంలోని ప్రముఖ మద్యం బ్రాండ్లకు షాక్ ఇచ్చింది. కృత్రిమ ఫ్లేవర్లు ఉపయోగిస్తున్నారనే కారణంతో ఓల్డ్ మాంక్, యాంటిక్విటీ బ్లూ, రాయల్ ఛాలెంజ్, బ్యాక్ పైపర్ డీలక్స్ వంటి విస్కీ, రమ్ రకాల విక్రయాలపైన నిషేధం విధించిందట. డయాజియో ఇండియాకు చెందిన యునైటెడ్ స్పిరిట్స్, ఇది మధ్యప్రదేశ్ ఫ్యాక్టరీ అట, ఇన్బ్రూ బెవరేజెస్, మోహన్ రాకీ స్ప్రింగ్ వాటర్ సంస్థలు తయారు చేసిన కొన్ని ప్రత్యేక బ్యాచ్ల్లో ఈ లోపాలు బయటపడ్డాయట. ఇదంతా అన్ని విదేశీ కంపెనీలే. మద్యం అంటేనే విదేశీ అనుకోండి. చాలామందికి ఇంట్రెస్ట్ న్యూస్ ఇది. అయితే ఏందట అంటే, సాధారణంగా మద్యం తయారీలో మొలాసిస్, మాల్ట్ లేదా ద్రాక్ష వంటి సహజ పదార్థాలు వాడి క్రమబద్ధమైన పరిపక్వ ప్రక్రియ ద్వారా సహజమైన రుచి, సువాసన తీసుకురావాలన్నట, ఆ మ్యాచురేషన్ ద్వారా. కానీ ఈ కంపెనీలట శ్రమను, ఖర్చును తగ్గించుకోవడానికి ఆ విస్కీలో విస్కీ ఫ్లేవర్ను యాడ్ చేస్తున్నారట. రమ్లో అయితే రమ్ ఫ్లేవర్ లాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ నేరుగా కలిపేస్తున్నారట. మనకి వెనీలా ఎసెన్స్ అని ఉంటుంది, వెనీలా ఫ్లేవరు, అదేంది, అది వేస్తే కెమికల్ వేస్తే ఫ్లేవర్ వస్తుంది. రకరకాల జ్యూసులు ఉంటాయి, మ్యాంగో జ్యూస్ అంటాడు, అస్లీ మ్యాంగో అంటాడు, అస్లీ లేదు ఏం లేదు, ఫ్లేవర్ యాడ్ చేస్తాడు. సో అట్లా అనమాట, దీంట్లో కూడా ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నారట. అంతర్జాతీయంగా ఆమోదం లేనటువంటి ఇటువంటి నాసిరకం పద్ధతుల ద్వారా వినియోగదారులను మోసం చేస్తున్నందున ఈ అమ్మకాలు నిలిపేస్తున్నట్లు నిబంధనల సంస్థ స్పష్టం చేసిందట. ఫ్లేవర్ కలపడం అక్రమ పద్ధతి అని, ఇది ఉత్పత్తుల నాణ్యతను దెబ్బతీస్తుందని నియంత్రణ సంస్థ పేర్కొన్నది. అయితే భారతీయ నిబంధనల ప్రకారమే తాము అనుమతించబడ్డ ఫ్లేవర్ను ఉపయోగించామని FSSAI నిర్ణయం తమకు ఆందోళన కలిగిస్తోందని ప్రభావిత కంపెనీల సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఏ బ్రాండ్లట అంటే యాంటిక్విటీ బ్లూ అట, రాయల్ ఛాలెంజ్ విస్కీతో పాటు బ్యాక్ పైపర్ డీలక్స్ విస్కీ, ఓల్డ్ కాస్క్ డీలక్స్ రమ్ల పైన ఈ చర్యలు తీసుకున్నారట. చూడురు మరిగా, ఫేవరెట్ బ్రాండ్స్ అయితే దూరంగా ఉండురి.